హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. టుడే నేను చెప్పబోయే అంశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఇది ఎప్పుడు స్థాపించారంటే దీని ఏంటి హిస్టరీ అంటే 1926 లో రాయల్ కమిషన్ మన దేశంలో ఒక కేంద్ర బ్యాంకు స్థాపించాలని సలహా ఇచ్చింది. రాయల్ కమిషన్ మన దేశంలో ఒక కేంద్ర బ్యాంక్ స్థాపించాలని సలహా ఇచ్చింది 1926 లో. ఆర్బిఐ చట్టం 1934 ప్రకారం 1935 ఏప్రిల్ 1న 5 కోట్ల రూపాయల మూలధనంతో ఆర్బిఐని స్థాపించారు. నెక్స్ట్, ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ఇది కలకత్తా నుండి బాంబేకి షిఫ్ట్ అయింది 1937 లో. నెక్స్ట్, 1949 జనవరి 1న ఆర్బిఐని జాతీయం చేశారు. ఎప్పుడు? 1949 జనవరి 1. నెక్స్ట్, ఆర్బిఐలో ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్, నెక్స్ట్ 20 మంది డైరెక్టర్స్ ఉంటారు. నెక్స్ట్, ఆర్బిఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్స్ పదవి కాలం ఎంత అంటే 3 years. నెక్స్ట్, రూపాయలు 2 నుంచి 2000 నోట్ల పైన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ ఉంటుంది. నెక్స్ట్, కానీ ఓన్లీ 1 రూపీ నోట్ పై మాత్రం ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. నెక్స్ట్, ఇండియాలో ఉన్న కేంద్ర బ్యాంక్ ఆర్బిఐగా ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ ఇది కేంద్ర బ్యాంకు, తర్వాత ఇది ఆర్బిఐగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, ఆర్బిఐ గవర్నర్ ని నియమించేవారంటే కేంద్ర ఆర్థిక మంత్రి. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ప్రచురించే పక్ష పత్రిక ఏంటంటే న్యూస్ లెటర్, దాని పేరు. నెక్స్ట్, ఆర్బిఐ మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. ఇప్పుడు ప్రజెంట్ ఆర్బిఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఓకే ఫ్రెండ్స్, కొన్ని పాయింట్స్ ఆర్బిఐ గురించి మీకు షేర్ చేసుకున్నాను. ఇంకా మరిన్ని పాయింట్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో షేర్ చేసుకుంటాను. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్బిఐ గురించి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.